ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 25. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. రియా, జై రెస్టారెంట్కి చేరుకున్నారు. రియా కారు దిగింది. నువ్వు ఇక్కడే ఉండు, నా పని అయిపోయాక చెప్తాను. దయచేసి లోపలికి రావద్దు అని చెప్పి రియా రెస్టారెంట్ లోపలికి నడిచి వెళ్ళిపోయింది. కానీ జై బయటే ఉంటాడని రియా నిజంగా అనుకుందా? జై కారు పార్క్ చేసి రియా వెళ్ళిన వెంటనే లోపలికి వెళ్ళాడు. రెస్టారెంట్ని స్కాన్ చేస్తూ రియాని వెతికాడు జై. రియా బహిరంగ ప్రదేశంలోని ఒక టేబుల్ వద్ద కూర్చుంది. పూర్తిగా డ్రెస్అప్ అయ్యి ఉంది. జై రియాకు స్పష్టంగా కనిపించే ప్రదేశంలో కూర్చున్నాడు. రియాతో ఉన్న అబ్బాయి కూడా తన పెళ్ళికి వెళ్తున్నట్లుగా డ్రెస్ అయ్యి ఉన్నాడు, పూర్తిగా ఓవర్ చేస్తూ. జై రియాకు చాలా దగ్గరగా కూర్చున్నాడు, మాటలు వినిపించేంత దగ్గరగా. రియా అతనిని దూరంగా నెట్టలేకపోయింది. వారు అంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆహారం వచ్చినప్పుడు జై తనను తాను కంట్రోల్ చేయాలని ప్రయత్నించుకున్నాడు. కానీ అతనికి తెలుసు, ఆ అబ్బాయి రియాకు ప్రపోజ్ చేస్తే తనను తాను ఆపుకోలేడని. భోజనం తర్వాత ఒక వెయిట్రెస్ పూల బొకేతో రియా దగ్గరకు వచ్చింది. అది రియాకు ఇచ్చింది. రియా సంతోషంగా తీసుకుంది. ఆ అబ్బాయి లేచి రియా వైపు నడిచాడు. తరువాత ఏమి జరగబోతుందో జై ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు. అతను మోకాళ్ళపై వంగగానే జై టేబుల్కి వెళ్ళాడు. వెళ్దాం అని చెప్పి రియా చేయి పట్టుకుని లాక్కుని బయటకు తీసుకొచ్చాడు జై. ఆగండి మిస్టర్, మీరెవరు? ఎందుకు రియాని తీసుకెళ్తున్నారు అని ఆ అబ్బాయి కోపంగా అడిగాడు జైను. జై అతనిపై ఒక ప్రాణాంతకమైన చూపు పెట్టాడు. చాలా కోపంగా చూశాడు. రియాకి దూరంగా ఉండు, లేకపోతే నీకు నరకం చూపిస్తాను అని జై కోపంగా అరిచాడు. అతని ప్రవర్తనను నేను క్షమాపణ చెప్తున్నాను, మన్నించండి, దయచేసి అతన్ని సీరియస్గా తీసుకోకండి అని రియా ఆ అబ్బాయికి క్షమాపణలు చెప్పింది. జై రియాను పార్కింగ్ వైపు లాక్కెళ్ళాడు. నువ్వు నిజంగానే వాడు నీకు ప్రపోజ్ చేయడానికి ఎదురు చూస్తున్నావా అని జై తక్కువ ప్రమాదకరమైన స్వరంతో అడుగుతాడు రియాను. ఆ శబ్దమే రియాను వణికించింది. జై యొక్క కోపం మామూలుగా లేదు. అంటే అతడు నన్ను ప్రేమిస్తాడు, అతడు మంచి వ్యక్తి, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వన్నీ నాశనం చేశావు అని రియా కోపంతో అన్నది జైని. జై రియాకు దగ్గరగా నడిచాడు. చాలా దగ్గరగా అడుగుపెట్టాడు. రియా కారు తలుపు తగులుకునే వరకు వెనక్కి నడిచింది. ఎవరైనా నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు అంగీకరిస్తావా అని జై చాలా కోపంగా ఉన్న స్వరంతో అడిగాడు రియాను. అవును, నేను అంగీకరిస్తాను. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోనవసరం లేదు అని రియా కోపంగా అంటుంది జైను. రియా మాటలు విని జైకి రక్తం మరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. నీ గురించి అంతా నా ఇష్టం, రియా యదువంశీ, నీకు అర్థమైందా అని జై అరిచాడు. రియా అతని కళ్ళలోకి నేరుగా చూసింది. అది నీకేం పని? నువ్వు నాకు ఏమీ కావు. ఎవరు నువ్వు? నాకేమీ అవ్వవు అని రియా తిరిగి అరిచింది. అది జైకు చాలించింది. రియా తన ప్రేమను ఎలా చూడలేకపోతుంది? కోపంతో జై రియా ముఖాన్ని పట్టుకొని ఒక మృగంలా ముద్దు పెట్టుకున్నాడు, తనదైనట్టు చెప్పుకుంటూ. రియా ఊపిరి ఆడక అతని భుజంను తట్టినప్పుడు జై వెనక్కి వచ్చాడు. జై నుదురు రియా నుదుటి మీద ఆనుకుంది. ఎందుకిలా చేశావు అని రియా మెల్లగా అడిగింది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు దానిని చూడలేకపోతున్నావా అని జై బిగ్గరగా అన్నాడు. నేను నిన్ను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, నువ్వు అర్థం చేసుకోలేదా నన్ను అని జై అడుగుతాడు రియాను. రియా నవ్వింది. అతనిని పూర్తిగా ఆశ్చర్యపరిచింది. రియా అతని కాలర్ పట్టుకుని తన వైపు లాక్కుంది. ఒప్పుకోవడానికి
నువ్వు ఎందుకు ఇంత సమయం తీసుకున్నావు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అని అడిగింది రియా. తర్వాత అతన్ని మళ్ళీ ముద్దు పెట్టుకుంది. రియా వెనక్కి వచ్చి చిరునవ్వుతో నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది జైతో. జై గుండె వేగంగా కొట్టుకుంటుంది. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా అని జై మెల్లగా అడుగుతాడు. రియా తల ఊపుతుంది. అవును, నేను గత 3 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను అని రియా నిజం ఒప్పుకుంటుంది. జై రియాను ఎత్తుకొని చుట్టూ తిప్పుతాడు. నా ప్రేమ నన్ను తిరిగి ప్రేమిస్తుంది అని అరవడంతో రియా నవ్వుతూ ఉంటుంది. నన్ను కిందకి దించండి, ఎవరైనా మనల్ని చూస్తారు అని రియా నవ్వుతూ అంటుంది. జై రియాను కింద పెట్టి ప్రేమగా చూస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జై అడుగుతాడు రియాను. ముందు వెళ్దాం, నేను కారులో అన్నీ వివరిస్తాను అని రియా కారు లోపలికి వెళ్తుంది. కారులో రియా అన్ని వివరాలు చెప్తుంది. మొత్తం విందును జైను అసూయపడేలా ఏర్పాటు చేసిందని. నువ్వు ఒక దెయ్యంవి అని జై తల ఊపాడు. నీ దెయ్యమే అని రియా ఆట పట్టించింది. ఆ ప్రణాళికలో మాన్వి కూడా ఉన్నట్లు చెప్పింది. మాన్వి కూడానా అని జై ఆశ్చర్యపోయాడు. అవును, ఈ ఐడియా నాకు మాన్వి ఇచ్చింది అని రియా నవ్వుతూ చెప్తుంది. మీ ఇద్దరితో తర్వాత మాట్లాడతాను అని జై నవ్వుతూ అంటాడు. కాబట్టి మనం ఇప్పుడు అధికారికంగా డేటింగ్ చేసుకుంటున్నాం. వావ్ అని అరుస్తూ రియా చీర్స్ చేసి జైను నవ్వించింది. రియా పక్కన ఉంటే జైకు జీవితం నిజంగా స్వర్గమే. రేయాన్ష్ తన ఇంటి ఆఫీసులో కూర్చుని రాత్రిపూట పని చేస్తున్నాడు. రేయాన్ష్ మాన్వి కోసం రాసిన లేఖ గుర్తుకు రాగానే అతని ముఖంలో చిన్న చిరునవ్వు వస్తుంది. మాన్వి అతని పట్ల ఇంతకు ముందు చూపిన ఆందోళనను చూసిన తర్వాత అతని రక్తం ఉత్సాహంగా ఉప్పొంగింది. మాన్వి అతని కోసం ఏడ్చింది. మాన్వి అతని గురించి ఆందోళన చెందింది. అది రేయాన్ష్కు చాలా ఆనందాన్ని ఇచ్చింది. రేయాన్ష్ యదువంశీ, నీ భార్య నీ కోసం ఏడ్చింది అని రేయాన్ష్ కుర్చీలో తిరుగుతూ బిగ్గరగా నవ్వుతూ ఉన్నాడు. ఆ క్షణం గురించి ఆలోచిస్తుంటే రేయాన్ష్ నవ్వు మరింత విశాలంగా మారుతుంది. వెళ్ళి పడుకుందాం అని రేయాన్షే చెప్పుకుంటూ తన కుర్చీలోంచి లేచాడు. రేయాన్ష్ ఆఫీస్ నుండి బయలుదేరి బెడ్రూమ్ వైపు నడుస్తున్నాడు. రేయాన్ష్ కారిడార్కి చేరుకోగానే రేయాన్ష్ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి రేయాన్ష్ తన దారిలోనే ఆగిపోయాడు. రేయాన్ష్ కలలు కనడం లేదని నిర్ధారించుకోవడానికి తన కళ్ళు రుద్దుకొని మళ్ళీ చూస్తున్నాడు. ఇది నిజమేనా అని అనుకుంటూ. రేయాన్ష్ చూసింది రియా మరియు జై చేతులు పట్టుకుని నడవడం. జై రియా చేతిని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నాడు. రియా పిచ్చి పిల్లలా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంది. రేయాన్ష్ వాళ్ళ వైపు నడిచాడు. కానీ వాళ్ళు వాళ్ళ చిన్న ప్రపంచంలో ఎంత మునిగిపోయారంటే వాళ్ళు రేయాన్ష్ అక్కడ ఉండడం కూడా గమనించలేదు. రేయాన్ష్ బిగ్గరగా గొంతు సవరించుకున్నాడు. చివరికి వాళ్ళు రేయాన్ష్ వైపు చూశారు. అన్నయ్య అని రియా తడబడుతూ త్వరగా జై వెనక దాక్కుంటుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది అని రేయాన్ష్ తీవ్రమైన స్వరంతో చేతులు ముడుచుకొని అడుగుతాడు. మీ చెల్లి ఇప్పుడు నాది అని జై నమ్మకంగా చెప్తాడు రేయాన్ష్కు. రియాని పక్కకు లాక్కుంటాడు. ఓహో, ఇప్పుడు నా చెల్లి నీ చెల్లి అయిపోయిందా అని రేయాన్ష్ నవ్వును దాచుకోవడానికి ప్రయత్నిస్తూ అలా అడుగుతాడు జైను. కాదు, రియా ఇప్పుడు నా ప్రేమికురాలు అని జై చిరాకుగా అంటాడు. రేయాన్ష్ నవ్వకుండా ఉండలేకపోతున్నాడు. రియా, నీకు పురుషుల పట్ల ఇంత చెడు అభిరుచి ఎలా వచ్చింది అని రేయాన్ష్ రియాను చూస్తూ ఆట పట్టిస్తాడు. రియా నవ్వుతుంది. అన్నయ్య, మా ప్రేమ సంబంధంలో నీకు ఎలాంటి సమస్య లేదు కదా అని రియా
రేయాన్స్ వైపు చూస్తూ భయంగా అడుగుతుంది. రేయాన్స్ రియా బుగ్గలపై తన చేతులను మెల్లగా ఉంచాడు. నీ జీవితాంతం జై కంటే మంచివాడు నీకు దొరకడు. జై తెలివి తక్కువ, మూర్ఖుడని నాకు తెలుసు. కానీ జై నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని రేయాన్స్ జై వైపు చూస్తూ అంటాడు. జై సరదాగా రేయాన్స్ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పడుకో, ఇప్పటికే ఆలస్యమైంది అని రేయాన్స్ రియాతో అంటాడు. రియా తల ఊపుతుంది. తన గదికి వెళ్లే ముందు చివరిసారిగా జై వైపు చూస్తుంది. మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు అని రేయాన్స్ జై వైపు చూస్తూ మాట్లాడతాడు. రియా వెళ్ళిపోయినా రియా వైపు చేయి ఊపుతూనే ఉన్నాడు జై. అందుకే అలా అంటాడు రేయాన్స్. శుభరాత్రి అని సంతోషంగా చెప్పి జై తన గదికి వెళ్ళిపోతాడు. జై తన సోదరిలాగా విలువైనవాడు అని రేయాన్స్ చిరునవ్వుతో అనుకుంటాడు. చివరకు రేయాన్స్ తన గదిలోకి అడుగు పెడతాడు. మాన్వి అప్పటికే నిద్రపోయి ఉంటుంది. రేయాన్స్ నిశ్శబ్దంగా మాన్వి పక్కన పడుకుంటాడు, సురక్షితమైన దూరాన్ని పాటిస్తూ. అలా త్వరలోనే నిద్రలోకి జారుకుంటాడు రేయాన్స్. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్స్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.